నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక క్రిమినల్ కేసులో ఒక వ్యక్తి పైన అనేక సెక్షన్లతో ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతే శిక్ష ఏ రకంగా న్యాయస్థానం విధిస్తుంది? ఇది చాలామందికి ఉండే సందేహం. సో మిత్రులారా, మన దేశంలో క్రిమినల్ అంశాలను విచారణ చేయడానికి 2023 నుంచి అమల్లోకి వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ అనే క్రిమినల్ చట్టం అమల్లో ఉన్నది. గతంలో సిఆర్పిసి అనే చట్టం అమల్లో ఉండేది. దానికి బదులుగా బిఎన్ఎస్ఎస్ అనే చట్టం అమల్లోకి వచ్చింది. ఇందులోని సెక్షన్ 25 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి లేదా కొంతమంది సమూహంతో కూడుకున్న వ్యక్తులు ఏదైనా ఒక నేరం చేయడానికి ప్రణాళిక వేసుకొని ఆ నేరం చేస్తే, ఆ నేరం చేయడానికి వీళ్ళు అనేక చర్యలు చేసి ఉంటే దానికి అనుకూలంగా పోలీసులు వీళ్ళు ఏ చర్యలైతే చేశారో ఆ చర్యలకు తగినట్లు సెక్షన్లు విధిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సో న్యాయస్థానము విచారణ జరిపినప్పుడు ఆ నేరం చేయడానికి వీళ్ళు చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ కూడా నిజమని నిరూపించబడితే న్యాయస్థానము ఏకకాలంలో శిక్ష అన్ని సెక్షన్లకు ఎంతెంత కాలం ఉంటుందో అన్నిటిని ఒకేసారి వేయవచ్చు, లేదా సెక్షన్ల వారీగా కూడా శిక్ష విధించవచ్చు. ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. 3 లేకపోతే 4 వ్యక్తులు రోడ్డు మీద వెళ్తున్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక ఫారెస్ట్ ఏరియాకి తీసుకెళ్ళి అత్యాచారం చేసే ప్రయత్నం చేశారు అనుకోండి. సో కిడ్నాప్లో పాల్గొన్నప్పుడు అందరూ 4 ఉన్నారు కాబట్టి 4 మీద కిడ్నాప్ కేసు నమోదవుతుంది. అత్యాచారం చేసే క్రమంలో ఒక వ్యక్తి ఆ చర్యలో పాల్గొనలేదనుకోండి, అప్పుడు అతని మీద రేప్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు కాదు. అంటే సెక్షన్ అట్రాక్ట్ కాదు. అంటే ఆ చర్యలో అతను పాల్గొనలేదు కాబట్టి అతని మీద ఆ సెక్షన్ విధించరు. ఎవరైతే ఆ చర్యలో పాల్గొన్నారో వారి మీద కిడ్నాప్ మరియు రేప్ కేసుతో పాటు రేప్కి సంబంధించిన సెక్షన్ కూడా విధిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సో న్యాయస్థానం విచారణ చేసినప్పుడు కిడ్నాప్ చేసినందుకు, రేప్ చేసినందుకు ఎంతెంత కాలం శిక్ష ఉందో వాటిని అన్నిటిని ఏకకాలంలో వేయొచ్చు, లేదా సెక్షన్ల వారీగా కూడా శిక్షలు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా నేరం చేసే ముందు తస్మత్ జాగ్రత్త. ఇప్పుడు తప్పించుకుంటాము, బయటపడిపోతాము అని భ్రమపడకండి. ఏదో ఒక రోజు అది మీ జీవితాన్ని